అంతా తయారున్నట్టేనా? చలో ఇక హెడ్లైన్ చూస్తే వార్తలకు పోదాం. అంతకంటే మొదలు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొండ్రుల్లా. పాలమూరుకు సీఎం సారు కోట్ల పనులు చాలు చేసిండ్రు. బంగారి బోనం ఎక్కిస్తారట మాంకాలమ్మకు. కవచం చీర చేపించిండ్రు ఇలవేల్పుకు. కడసూపుకు నోచుకోలేదు బిడ్డ, చిన్న చిన్న లొల్లులే అడ్డ. పాలను కల్తీ చేస్తుండ్రు కంట్రీగాళ్ళు. ఐస్ క్రీంలను ఇడుస్తలేరు బడవేగాళ్ళు. తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్. స్కూల్ కోసం ఊరోళ్ళ ఆలోచన సూపర్. ఏదన్నా పట్టణమో రాష్ట్రమో డెవలప్ కావాలంటే ఆడికి పెట్టుబడులు పెడతానికి కంపెనీలు రావాలి. అదొస్తే ఆడ లోకల్లో ఉండే పోరలతో పాటు బయట నుంచి వచ్చిన వాళ్ళకి సుతా ఇంత బతుకు తెరువు దొరుకుతుంది. ఆగో గసొంటి పెట్టుబడులు తెస్తానికి రాష్ట్రాలన్నీ పోటీలు పడుతూ ఉంటాయి. బయట దేశాలకు పోయి కంపెనీలతోని మాట ముచ్చట నడుపుతూ ఉంటారు మన లీడర్లు. ఇక ముచ్చట ఏందంటే, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కు శంకుబండ పాతిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 12 ఏండ్ల అమెజాన్ కంపెనీ పెంచుకుంటానికి 60,000 కోట్ల పెట్టుబడి పెడతానికి కాయిదాలు రాసుకున్నారు ఆల్రెడీ. ఇక ఆడికెళ్లి సీదా మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లెకు పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆడ అమరరాజా కంపెనీ వాళ్ళు పెడుతున్న సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలు చేసిండు. మేము కడుమోళ్ళ లెక్క కాదు, వెనకటి సర్కార్ చేసిన మంచి కార్యాలు ముంగట్కి తీసుకుపోతాం, మేం చేసే కార్యాలు సుతా చేస్తాం అని అనుకొచ్చిండు. ఈరోజు అమరరాజా సంస్థతో పోటీ పడే సంస్థ దేశంలో ఏదీ లేదు. అమరరాజా సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా ఇలాంటి దేశాలనే ఆదర్శంగా తీసుకొని కాలుష్యం లేని దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి అంటే వెహికల్ పొల్యూషన్ ని మొట్టమొదట మనం నియంత్రించాలి. సీఎం రేవంత్ రెడ్డి సారు రాకముందు జర్నలిస్టులు జరసేపు అలిగిన్రు, మమ్మలను కాంతలేరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని. ఇది అయినాక వనపర్తి జిల్లా కొత్తకోటకు పోయి బాలికల ఉన్నత పాఠశాల బిల్డింగ్ ను చాలు చేసినాక 1500 మంది స్టూడెంట్లతోని మాట ముచ్చట నడిచింది. ఇక గివుల్లా సీఎం రేవంత్ రెడ్డి సారు టూర్ ముచ్చట్లు. ఆషాఢ మాసం వచ్చిందంటే భాగ్యనగరం అంతా బోనం ఎత్తుతూనే ఉంటది. పోతరాజుల ఆటలు, శివశక్తుల సిగల నడుమ అక్కలంతా బోనాలు ఎత్తుకొని కదులుతుంటే ఏమన్నా అనిపిస్తుందా? అవన్నీ రేపటి సంది చూద్దాం గాని, అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మకు, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి, అటు బల్కంపేట ఎల్లమ్మకు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మకు, బెజవాడ దుర్గమ్మకు బోనాలు సమర్పిస్తూ ఉంటారు. వీళ్ళందరికంటే మొదలు గోల్కొండ జగదాంబిక మహాంకాళి అమ్మకు బోనాలు ఎక్కిస్తారు. కానీ ఈసారి 17 లెక్క కాదుల్లో. గోల్కొండ మహంకాలమ్మకు బేస్తారం తొలి బోనం, ఉట్టుటి బోనం కాదుల్లో, బంగారి బోనం ఎక్కియబోతుండ్రు. ప్రతి ఏడు తొలి బోనం ఎక్కించే శ్రీకాంతాచారి అన్నోళ్ళు ఎప్పట్లెక్క కాకుండా ఈ తాప అమ్మవారిని బంగారంతోని సింగారించిండ్రు ముద్దగా. ఆగో అమ్మవారికి బంగారు కవచం, చీర, ఇటు కాసుల పేరు, నల్లవూసల తాడు, బంగారు చేతులే కాదు పాదాలు కూడా చేపించిండ్రు. అట్లాని భక్తులు దాతలు ఇచ్చింది కాదుల్లో, అన్నోళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కలిసి గీ వస్తువులన్నీ చేపించిండ్రు అమ్మవారి. మరి అమ్మవారి విగ్రహం గురించి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 15 లక్షల పైనే అమ్మవారి చీర ఖర్చు అయింది. గిన్నిగనం బంగారు నగలు ఎందుకు చేపించినట్టు అని అంటారేమో. జంట నగరాల్లో దేవాలయానికి బంగారు బోనం ఉన్నది. మహాంకాళి గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి బంగారు బోనం ఉండాలి. ఆగనట భాగ్యనగరంలా అందరు అమ్మవార్లకు బంగారు బోనం ఎక్కిస్తారు. అందరికంటే మొదలే తొలి బోనం తీసుకునే అమ్మవారికి నగలు లేకుంటే ఎట్లా అని అన్నోళ్ళ ఇంటోళ్ళు అందరు కలిసి గీ ఉపాయం చేసిండ్రట. చలో ఇక గా సంబురాలు ఎట్లా నడుస్తాయో రేపు మొత్తం చెప్పుకుందాం తీయండ్రి. ఇప్పుడు ఎవరు కాలం చేసినా ఇంటోళ్ళు చుట్టాలు అందరు వచ్చేదాకా ఆగి ఆటెనక దానం చేస్తారు. కొడుకులు కోడన్లు బయట దేశంలో నుంచి వచ్చేటాలకు ఆలస్యమైతది కాబట్టి ఓ రోజు ఆపుతారు. అదే ఒకవేళ దూరంకెళ్ళి వచ్చేది ఆ ఇంటి ఆడబిడ్డ అయితే ఒక్క రోజు కాదు 2 రోజులు ఆలస్యమైనా మంచిదే అని ఆఖరి కార్యం ఆపుతారు.
అసొంటిది గీడ చూడు ఏం నడుస్తుందో. ఆంధ్ర కాపు ఉద్యమ నాయకుడు పాత మంత్రి ముద్రగడ పద్మనాభం సార్ కాలం చేసిండు కదా. హైదరాబాద్ నుంచి డెడ్ బాడీని కాకినాడ జిల్లా కిర్లంపూడికి తీసుకపోతే వచ్చేటోళ్ళు వస్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు. పడని పార్టీల లీడర్లు సుతొచ్చి కడసారి చూసుకొని పోతున్నారు. అంతల్నెగ్గి అక్క సుత చూద్దామని వస్తే చూడు ఎట్లా నూకేస్తున్నారో. నేను ఆఖరి చూపు చూసుకుంటా అని అక్క, నువ్వు చూసురాద్దేమద్దు మొదలు ఇడికెళ్ళి నడు అని ముద్రగడ అభిమానులు చుట్టాలు. ఇంతకు అక్క ఇవ్వాలంటే కాస ముద్రగడ సార్ కడుపులో పుట్టిన బిడ్డే, పేరు క్రాంతి. అప్పట్లో నాయనని కాదని జనసేన దిక్కు సపోర్ట్ చేసింది. మల్లో మల్కాళ్ళ అమ్మకు పానం బాగలేక హైదరాబాద్ కు తీసుకొస్తే బిడ్డ ఇన్నే ఉన్నది కదా అని చూద్దామని పోతే మీరు అసలు ఇంట్లో అడిగే పెట్టద్దు అన్నారట ఇద్దరాల మొగలు. అవో గందుకే అప్పుడు అంత గోసపెట్టి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వచ్చినామని ఇల్లగొడుతుర్రు అన్నట్టు. కానీ ఎంత కాదనుకున్నా కన్న తండ్రి కదా. అక్క పానం ఎంత దొక్కులాడుతుందో. బతికున్నప్పుడు తిట్టుకున్నారో కొట్టుకున్నారో గాని తండ్రి కాలం చేసినాక బిడ్డను కడసూపుసుతో చూసుకొని ఇవ్వకపోవడైతే కరెక్ట్ కాదనిపిస్తుందిలా. నేతి బీరకాయల నెయ్యి ఉండదు, పులిహోరల పులి ఉండదు, హుసేన్ సాగర్ల సాగరం ఉండదు, దోసకాయల దోశ ఉండదు, మైసూర్ పాక్ల మైసూర్ ఉండదు, బాంబే హల్వాల బాంబే ఉండదు, గులాబ్ జామ్ల గులాబీ ఉండదు, కరివేపాక్ల కర్రీ ఉండదు. అట్లనే పాల ప్యాకెట్ల పాలు ఉండవు, పెరుగు ప్యాకెట్ల పెరుగు ఉండదు. అగో అట్లెట్లా అంటారా? ఇగో గిట్లా డబ్బలున్నాయి పాలే అనుకుంటే మీ అంత అమాయకులు ఎవ్వరు ఉండరు కాకుండరు. ఎందుకంటే అవి బరెతాన బితకలే అవుతాన బితకలే. మెదక్ జిల్లా రెడ్డిపల్లిలో ఒక గర్రెల దుకాణం తెరిచి పాల పొల్లి అచ్చిరాని కెమికల్స్ కలిపి పాలు తయారు చేస్తుర్రు. పాలు ఆయనతో ఎవరికి అనుమానం వచ్చిందో కానీ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వచ్చి 150 లీటర్ల పాలు పారబోసి దుకాణం సీజ్ చేసిర్రు. ఆగో మంచిగా నల్ల కింద డబ్బా పెట్టి నన్ను నీళ్లు పోసి అటెన్క ఈ పొట్లాల్లో ఉన్న కెమికల్స్ కలిపి దుకాణాలు హోటళ్లకు సప్లై చేస్తుర్రు అటు ఉత్తములు. దొరకకుంటే ఇంకెంతమంది మూతవర్లకి ఉపాయం చేస్తుర్రో గానీ మన తాన దొరికింది తక్కువనే. అటు మహారాష్ట్ర ధారాశివ్ జిల్లాలో 2,30,00,000 కల్తీ పాలు పట్టేసిరంటే చూడుర్రిగా. ఈ 6 నెలలనే 9 కోట్ల విలువ గల కల్తీ పాలు పట్టుకొని పారబోసిరట ఆఫీసర్లు. 7 మీద కేసు అయితే అందరికందరు పరారీలు ఉన్నారట. సరుపు పామాయిలు కెమికల్స్ అడకం చేసి తయారు చేస్తున్నారట. బుత్తాన్ని పాలల్లో కల్తీ పాలు కలుపుడు దుకాణాలకు అంటగట్టు నడుస్తుందట. ఆ పాలతోని కోవా పెరుగు ఇంకేమేం తయారు చేసిరో, ఆ పాలు ఎంతమంది తాగిరో, వాళ్ళ పానాలు ఎట్లున్నాయో పో. పాల ముచ్చట ఇట్లుంటే ఇది ఐస్ క్రీముల కథ. పట్నం రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఎక్స్పైర్ అయిన కలర్లు ఫ్లేవర్లు పాడైన అంజీర్తోనే ఐస్ క్రీములు తయారు చేస్తున్నావో మూతవరిని అరెస్ట్ చేసి రెస్పోటీ పోలీసులు. పాల కథ అట్లా, ఐస్ క్రీముల కథ ఇట్లా. మీ ఆపోచన పాడుగాను పైకం కమాయిస్తానికి పబ్లిక్ పానాలతో ఆడుకుంటారు కదరా వారి. జర గిసొంటోళ్ళని దొరకబట్టి ఆళ్ళ పాలు ఆళ్ళ ఐస్ క్రీమ్ ఆళ్ళతోనే తినిపిరు సార్లు. గప్పుడు గంతి ఇక కుదరదు బడవేగాళ్లకు. మా బరాబరి ఏమో ముచ్చట పట్టుకొచ్చిందంట, ఓ పారిందాం పాన్రి. సాయంత్రం న్యూస్ మే आपका स्वागत है दोस्तों. అరే ఇంత ఖతర్నాక్ న్యూస్ అసలు ఏమని అనిపిస్తుంది నాకు నిజంగా. మల్కాజ్గిరిలో పీటర్ ఖాళీగా ఉంటాడు ఇంట్లో. ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి యూట్యూబ్ వీడియోలు చూస్తుండే. యూట్యూబ్ వీడియోలు చూసిన దాని తర్వాత వైన్ ఎట్లా తయారు చేయడం ఎలా అని మనల్ని ఎంత మంచిగా చెప్తారంటే రంజింప చేస్తారు. అసలు జబర్దస్త్ చెప్తారు అట్లా. అది చూసి పీటర్ ఇంట్లో వైన్ తయారు చేసి స్టార్ట్ చేసిండు. 1 year వరకు అట్లనే తయారు చేసి అమ్మిండు. గల్లంత వాసన వస్తుంది. స్థానికులు పరిచయం పోయి పోలీసు వాళ్ళకి చెప్పి అరెస్ట్ చేసిరా. నేను నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తుంది సార్, నేను ఆర్టిస్ట్ కదా, నేను చేసేది ఆర్ట్ కదా. ఎంత ఆర్టిస్ట్ అయినా సరే బాయ్ లైసెన్స్ ఉండాలని చెప్పారు. వాట్ ద పీటర్ యూ మేడ్ ఎ క్వార్టర్ మతలబ్ కుచ్ భీ బాయ్. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల తీరు ప్రస్తుతం మిశ్రమంగా మరియు సవాళ్లతో కూడుకుని ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 20,000 మేర తగ్గి 16.78 లక్షల నుండి 16.58 లక్షలకు పడిపోయింది. అయితే ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక ప్రచారాలు, మౌలిక వసతుల కల్పన కారణంగా కొన్ని సానుకూల మార్పులు కూడా కనిపిస్తున్నాయి. కాగా బ్యానర్ మంచిగా చూడుర్రి. అదిరిపోయింది పో ఆఫరు. సర్కార్ బడిలో పోరలను చేర్పించుర్రి, 25 కిలోల బియ్యం తీసుకోర్రి. అట్లనే ఇంటికో కుక్కరు, 5వ తరగతి అయిపోయిన పోరలు పెద్ద బడికి పోతానికి సైకిల్ ఫ్రీ. ఇంకా బ్యాగులు ఒయ్యిలు ఫ్రీగానే ఇస్తామని బ్యానర్ పట్టుకొని ఇల్లు తిరుగుతున్నారు సర్పంచ్, పంచాయతీ వార్డు మెంబర్లు ఉన్న ఒకే ఒక్క సారు. సూర్యాపేట జిల్లా నాగులపాడులో నడుస్తుంది ఈ ఆఫరు. మునుపు స్కూల్లో 10 మంది ఉంటే ఇప్పుడు ఆయనతో ఒక్క
కెమికల్స్ తోస్తలేరట. ఆగోసారి దినం వచ్చుడు ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పలేక పొద్దుందాకా కూకునుడు ఇంటి బాట పట్టు నడుస్తుంది. ఇగేముంది, సర్కార్ జీరో ఎన్రోల్మెంట్ కింద జమగట్టి స్కూల్ నే ఎత్తేసే కాడికొచ్చింది కథ. ముచ్చట తెలిసి కొందరు ఎన్ఆర్ఐలు సర్పంచ్ గిట్లా కలిసి బడిని బతికించుకుంటానికి తండ్లాడుతుర్రు అన్నట్టు. ఆగో ఇంటింటికి పోయి ఏ తీర్ల బుదరకిస్తున్నారో. ప్రభుత్వాలు ఒకవేళ ప్రభుత్వీకరణ చేసినట్టు స్కూల్ అన్ని ఇప్పుడు మన స్కూల్ వాల్యూ తెలుస్తుంది. మళ్ళీ మనం ఎంతమంది మన చిన్నప్పుడు ఎట్లా పోయినా అనారం పోవాలందరం. ప్రైవేట్ స్కూళ్ళకు మనం ప్రైవేట్ స్కూళ్ళకు బాగా ఏంటంటే అలవాటు పడిపోయినాం. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే తీసుకుపోవటము, ఒక చూడటానికి ఒక బస్సు దాంట్లో తీసుకుపోవటము, పిల్లలకు మంచి డ్రెస్ వేసి నిలబెట్టి ఏదో చెప్పడం. మంచి మాటకు మీరు ఇంటినా మంచిది, లేదంటే ఊర్లకు ప్రైవేట్ బస్సు రాకుండా అడ్డం పడతాం అంటూరు. ఈడికెంచి సూర్యాపేటకు 3 ప్రైవేట్ బడులకు 25 మంది దాకా పోతుర్రట. వాళ్ళందరినీ ఇటు మలుపుతే బడి బతుకుతుందనే మనోళ్ళ ఆపత్తులను తారీఫు చేయాల్సిందే. నిరుడు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లా కాశ్మీర్ అందాలు చూస్తానికి పోయిన టూరిస్టులను పట్టుకొని 26 మంది పానాలు తీసిండ్రు ఉగ్రవాదులు. అది అయినాక ఢిల్లీలో ఎర్రకోటకు దగ్గరలోనే ఓ కార్ బాంబు పేలితే 13 మంది కాలం చేస్తే 20 మంది దాకా దావఖానాల పడ్డరు. ఇట్లా ఎప్పుడు ఎవరు ఎక్కడ దాడులు చేసేది తెలుస్తలేదు. అందుకే ఆర్మీ జవాన్లతో పాటు పోలీసులు సుతా ఎప్పటికప్పుడు చెకింగ్లు చేసుకుంటా అలర్ట్గా ఉన్నారు. మరి ఇప్పుడు ఏడ అటాక్ అయిందంటే తిరుపతిలో సత్రంలోకి ఉగ్రవాదులు జొరబడి అందరు నాగం పట్టిస్తున్నారని మతలవందంగానే జవాన్లు దిగనే బడవేగాన్లు ఏడనక్కిర్రు అని తుపాకులు సూటి పెట్టి ఎనుకులాడుకుంటా పోతుర్రు. ఒకడు దొరకంగానే వేసి పడేసిర్రు. జవాన్లు వస్తుంటే పబ్లిక్ అంతా కింది కొరుగుతున్నారు. దెబ్బలు తాకిన జవాన్తో పాటు పబ్లిక్ ను సుతా ఎమ్మటే ఇట్లా దవాఖానకు తోలిస్తుర్రు. అంబులెన్స్ కూడా రెడీగా ఉన్నది. అట్లా నియంగా ఉగ్రవాదులు దాడి చేయలేదు. ఒక అల్లెవలన్న గట్లనే అటాక్ చేస్తే ఆక్టోపస్ పోలీస్ టీమ్ తో పాటు తిరుమల సెక్యూరిటీ వాళ్ళు ఎట్లా పబ్లిక్ ను కాపాడతారు, బడవేగాళ్ళ పని ఎట్లా పడతారని మాక్ డ్రిల్ చేసిర్రు అన్నట్టు. భక్తులు అదురుకోకుండా ముందుగానే సాటింపేసిరట. ఆఫీసర్లు ఇట్లా మాక్ డ్రిల్ చేస్తారు, ఎవ్వరు బుగులు పడొద్దని. తిరుపతికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. వాళ్ళంతా క్షేమంగా ఇంటికి పోవాలంటే ఉగ్రవాదులు పనిమంతులు అటాక్ చేయకుండా ఇట్లా ఫుల్ సెక్యూరిటీ ఉంటుందని ఎరక చేసిర్రు అన్నట్టు. హైదరాబాద్ నుంచి వరంగల్ కు పోవాలనుకుంటే ఎంజీబీఎస్ కో ఉప్పల్ రింగ్ రోడ్ కాడికో పోయి బస్ ఎక్కుతాము. సూపర్ లగ్జరీనా, ఎక్స్ప్రెస్సా, పల్లె వెలుగా ఎవరి తాకత్ను బట్టి ఆ బస్సులో పోతూ ఉంటారు. అక్కల కంటే ఫ్రీ బస్సు పెట్టిరు గాని అన్నలైతే పక్కా టికెట్ తీసుకోవాల్సిందే. అక్కలకు సుతా 0 టికెట్లు ఇస్తారనుకోండి, అది ఏరే ముచ్చట. అయితే ఓ తాన ఒక అక్క బస్ ఎక్కింది. ఇక అటెన్క ఏం చేసింది అనేదే చెప్పుడు కాదు కానీ చూస్తే బాగుంటుంది. తలుపు తెరువు, నేను దిగుతా అని అక్క. ఏడిగిపోతావు నడు, లోపడి పోయి కూకోపో అని డ్రైవరు కండక్టరు. స్టేజ్ దాటిపోయిందేమో, దిగుతా అంటుంది కావచ్చు. ఆపితేమాయా అని గరానికి వచ్చారు. అక్క ఎందుకు ఆత్రపడుతుందంటే బెంగళూరులోకి ఈ బస్సులో కుద్దు కండక్టర్ తానుండే పైసల సంచే ఎత్తుకుని అవతల పడదామని చూస్తుందట. టికెట్లు కొట్టుకుంటే బ్యాగ్ చూసే వరకు లేదట. అగరు నా బ్యాగ్ ఏదని ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదు అంటుర్రట. ఇట్లా కాదని బస్సు పక్క కాపి పోలీసులకు ఫోన్ కొడుతూ ఉరికొచ్చిర్రు. ఇక ఎవరు దిగకుండా డోర్ లాక్ చేసిండు డ్రైవర్ అన్న. పోలీస్ అక్క బ్యాగ్ చూపించమని అడిగితే చూడు రెట్ట సతాయిస్తుందో. ఒర్రిచ్చి ఆఖరికి సంచి ధరిస్తే హ్యాండ్లోనే ఉన్నది. ఆడికే ఊకుంటలేదు. ఇంట్లో అన్ని నా వస్తువులే ఉన్నాయి, పైసలు ఎక్కడ ఉన్నాయని వాళ్ళ మీదకే సీరియస్ అవుతుండే వరకు కేసు కట్టి ఎంక్వైరీ చేస్తుర్రు పోలీసులు. కానీ పనితనం చూపెట్టాలనుకుంటే సీట్లో పండుకున్న వాళ్ళకి సూటి పెడతారు, లేదంటే నిలబడ్డోళ్ళ జేబులుగా తిరుగుతారు. కానీ ఊకే బ్యాగ్ చూసుకునే కండక్టర్ పైసల సంచికే సూటి పెట్టినావంటే నీ దిమాక్కు దండేసి దండం పెట్టాలనక్క. తెల్లారితే వాడకు గల్లీ గల్లీకి ఎల్లమ్మ బోనాల పాటలతోని మోత మోత మోగిపోతుంది. నెల రోజుల జాతర కోసం నెల రోజుల ముంగట్ నుంచి ఏక్ నెంబర్ పాటలు తయారు చేసి కొందరు పబ్లిక్ లకు ఇడిచిండ్రు. ఇంకొందరు రేపటెల్లుండి ఇడుద్దామని అన్ని తయారు చేసుకుని ఉన్నారు. అట్లనే మన వేద టీవీ మ్యూజిక్ ఛానల్ నుంచి సుతా ఓ బోనాల పాట చేసిండ్రు మనోళ్ళు. ఫుల్ పాట రేపు గీయాలకు బయటికి వస్తుండొచ్చు గాని అప్పటిదాకా పాట ఎట్లెట్లా తీసిండ్రో మేకింగ్ వీడియో ఇడిచబెట్టిండ్రు చూడరుల్లా. ఆదిశక్తి అమ్మవారి పిడుగులా అడుగులే, భూదేవి సంబరాల తొలకరి మొలకలే, ఆషాఢ మాసమంత దండనకర దండాలే.
ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటాం మరి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.